మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. రాబడి తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా అనే భావన ఎక్కువగా ఉంటుంది. సోదరులతోటి విభేదాలు, ఉద్యోగంలో విభేదాలు, భాగస్వామి మధ్య విభేదాలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇటువంటి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వీరికి సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. అష్టమంలో రవి, బుధ, శుక్ర, రాహు కలిసి ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి, 10 మందిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే భావంతో ఉంటారు. వ్యాపారాన్ని విస్తరింపజేసే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, సినీ కళా రంగాల వారికి, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలే గోచరిస్తోంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. 1 రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఏదైనా సరే కష్టపడి ఎదగాలి, మనకంటూ ఒక ఉన్నత స్థితికి ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. 10 మంది చూసి కాదు, మనల్ని గుర్తించాలి అనే భావంతో ఎక్కువగా కష్టపడడం జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యాపరంగా అన్ని అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ఏదైనా సరే ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. అదేవిధంగా కష్టార్థంగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అలాగే ఉంటాయి. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అది కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అవి సమస్యపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ రాశి వారికి ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.